ఓకే అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజే మనకి ఏపీఎస్సి గ్రూప్ 2 రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో టోటల్ వచ్చేసి 92,000 మంది పైనే మనకు సెలెక్ట్ కావడం జరిగింది. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా సో ఇక నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి బాగా. సో మంచిగా టైం ఇచ్చాడు మనకి ఏపీఎస్సి, మంచి టైం ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 4 months వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ అవకాశాన్ని మంచిగా మనము ప్లాన్ చేసుకున్నట్లయితే సో బాగా చదువుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. సో మనకి ఏపీ హిస్టరీ క్లాసెస్ కూడా మనకు రెగ్యులర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఓకేనా? సో కాబట్టి ఒక 20 daysలో మీకు సిలబస్ కూడా నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను 100%. ఓకేనా? సో ఇది మనకి గ్రూప్ 2కి సంబంధించి సో కంటిన్యూషన్ క్లాస్ వచ్చేసి మనకి కాకతీయులకు సంబంధించి సో రుద్రమదేవి అనమాట. రుద్రమదేవి అని. సో రుద్రమదేవి వచ్చేసి 4th one అనమాట. కాకతీయ డైనాస్టిక్ సంబంధించిన సో మహిళ. ఓకేనా? ఈమె ప్రసిద్ధ కాకతీయులలో 4వ వ్యక్తిగా చెప్పొచ్చు అనమాట. ప్రసిద్ధ కాకతీయుల్లో 4వ వ్యక్తి ఎవరంటే రుద్రమదేవి అన్న. సో మీ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశ చరిత్రలో ఓకేనా సో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి హిందూ మహిళగా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే రుద్రమదేవిని చెప్పొచ్చు అనమాట. భారతదేశ చరిత్రలోనే సో ఇక్కడ ఒక హిందూ మహిళగా ఉంటూ రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి మహిళ ఎవరంటే సో మనకు రుద్రమదేవి అన్నమాట. సో లేదా దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సో ఒక స్త్రీ రాజ్యాధికారం రావడం అనేది మొట్టమొదటిసారిగా మనం చెప్పొచ్చు. కాకతీయులు అంటే కాకతీయ పాలకులు తొలిసారిగా ఒక స్త్రీకు రాజకీయ అధికారాలను అప్పచెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఏ పేరుతో రాజ్యాధికారానికి వచ్చిందంటే సో ఇక్కడ రుద్రదేవ మహారాజు అనే పేరుతో రాజ్యాధికారానికి వచ్చిందనమాట. రుద్రదేవ మహారాజు అనే పేరుతో రాజ్యాధికారానికి రావడం జరిగింది రుద్రమదేవి. సో రుద్రమదేవి ఒక మహిళ అయినప్పటికీ సో పురుష వేషాన్ని ధరించి సో ఇక్కడ రాజ్యాధికారానికి రావడం జరిగింది. అందుకే ఇక్కడ ఏం పేరంటే రుద్రదేవ మహారాజు అంటున్నాం. సో రుద్రదేవ మహారాజు అనేటువంటి బిరుదును ధరించి పేరును ధరించి రాజ్యాధికారానికి వచ్చింది ఎవరంటే రుద్రమదేవి అన్నమాట. సో ఈ రుద్రమదేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేయడం జరిగిందంటే సో 1269వ సంవత్సరం నుంచి సో 1289 మధ్య కాలంలో సో ఈమె రాజ్య పరిపాలన చేయడం జరిగింది. 1269 ఎప్పుడంటే 1263లో ఈ యొక్క గణపతి దేవునికి సో పాండ్యరాజు అనేటువంటి జటావర్మ సుందర పాండ్యునికి ఒక యుద్ధం జరుగుతుంది. ఎక్కడంటే నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు అనేటువంటి ప్రాంతం వద్ద. దాన్నే మనం ముత్తుకూరు యుద్ధం అని పిలుస్తాం. ఈ ముత్తుకూరు యుద్ధంలో 1263వ సంవత్సరంలో గణపతి దేవుడు వచ్చేసి మనకి ఈ యొక్క పాండ్యరాజు అనేటువంటి జటావర్మ సుందర పాండ్యుని చేత ఓడిపోయిన తర్వాత సో రాజ్యాధికారాన్ని పూర్తిగా సో ఆమె చేతిలో అంటే తన కూతురైనటువంటి రుద్రమదేవికి అప్పచెప్పి సో రెస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ సో ఎప్పుడు కూడా రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత మన రుద్రమదేవి ఓకేనా అధికారికంగా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. 1269వ సంవత్సరంలో గణపతి దేవుడు మరణించిన తర్వాత సో అందుకే రాజ్యాధికారానికి రావడం జరిగింది. అంటే పట్టాభిషేకం ఎప్పుడు చేసుకోవడం జరిగిందంటే 1269వ సంవత్సరంలో. ఇప్పుడు కాయస్థ రాజ్యం ఉంది, కాయస్థ రాజ్యం. సో ఈ కాయస్థ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక రాజు ఉండేవాడు. సో ఆయన పేరు ఏం పేరంటే జన్నిగ దేవుడు అంటాం. జన్నిగ దేవుడు అన్నమాట. కాయస్థ రాజ్యాన్ని పరిపాలించే రాజు పేరు ఏం పేరంటే జన్నిగ దేవుడు అన్నమాట. సో యాక్చువల్గా కాయస్థ రాజ్యం అనేది కాకతీయులకు సామంత రాజ్యం అనమాట. కాకతీయులకు సామంత రాజ్యమే కాయస్థ రాజ్యం అనమాట. ఈ కాయస్థ రాజ్యాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కాయస్థ గంగయ్య సాహిని అనమాట. కాయస్థ గంగయ్య సాహిని. సో కాయస్థ గంగయ్య సాహిని అనేటువంటి అతని తర్వాత కాయస్థ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే కాయస్థ జన్నిగ దేవుడు అనమాట. కాయస్థ జన్నిగ దేవుని తర్వాత త్రిపురారి దేవుడు, నెక్స్ట్ తర్వాత కన్నర దేవుడు, నెక్స్ట్ తర్వాత వచ్చేసి అమ్మాయి దేవుడు పరిపాలన చేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా జన్నిగ దేవుడు ఒక శాసనాన్ని వేయించడం జరిగింది 1269వ సంవత్సరంలో.
దీన్ని ఏమని పిలుస్తామంటే దుర్గి శాసనం అని పిలుస్తాం. దుర్గి శాసనం. ఈ దుర్గి శాసనంలో ఏం ప్రస్తావించబడిందంటే రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో కాబట్టి రుద్రమదేవి యొక్క ప్రస్తావన, రుద్రమదేవికి పట్టాభిషేకం జరిగినట్లుగా పేర్కొంటున్నటువంటి శాసనం. కాబట్టి పట్టాభిషేకం, రుద్రమదేవి యొక్క పట్టాభిషేకం గురించి ప్రస్తావించినటువంటి శాసనం. సో పట్టాభిషేకం గురించి ప్రస్తావించినటువంటి శాసనం ఏదంటే దుర్గి శాసనం. 1269వ సంవత్సరంలో దుర్గి శాసనం సో అతని యొక్క పట్టాభిషేకం గురించి ప్రస్తావిస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ దుర్గి శాసనం ఏం చెప్తుందంటే పట్లోధృతిగా ప్రస్తావించింది అనమాట. ఓకేనా. సో పట్లోధృతి అనమాట, పట్లోధృతి. సో కాబట్టి పట్లోధృతిగా దుర్గి శాసనము ఎవరిని ప్రస్తావించిందంటే రుద్రమదేవిని ప్రస్తావించడం జరిగింది. సో రుద్రమదేవి 1269లో రాజ్యాధికారాన్ని చేపట్టి 1289 వరకు రాజ్య పరిపాలన చేయడం జరిగింది. సో ఈమె వచ్చేసి రుద్రదేవ మహారాజు అనే బిరుదుతో రాజ్యాధికారానికి వచ్చింది. సో ఈమె కాయస్థ రాజ్యాన్ని పరిపాలించేటువంటి జన్నిక దేవుడు వేయించినటువంటి కాయస్థ రాజ్యాన్ని పరిపాలించే జన్నిక దేవుడు 1269వ సంవత్సరంలో వేయించినటువంటి దుర్గి శాసనం ప్రకారం ఈమె ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేపట్టింది అనేది మనకు తెలుస్తా ఉంది. ఆమె యొక్క పట్టాభిషేకం గురించి ప్రస్తావించబడింది. సో ఆమె పట్లోధృతి అనేటువంటి బిరుదుతో ప్రస్తావించినటువంటి శాసనం దుర్గి శాసనంగా చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత ఏ పేరుతో రాజ్యాధికారానికి వచ్చింది అంటున్నాం? రుద్రదేవ మహారాజు అనేటువంటి పేరుతో రాజ్యాధికారానికి వచ్చింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత యాక్చువల్గా ఈమె ఇక్కడ నిడదవోలును పరిపాలించే నిడదవోలు అనమాట. సో నిడదవోలును పరిపాలించే చాళుక్య వీరభద్రుని వివాహం ఆడడం జరిగింది అనమాట. చాళుక్య వీరభద్రుని వివాహం, వీరభద్రుడు అనమాట. సో నిడదవోలును పరిపాలించే చాళుక్య వీరభద్రుని పెళ్లి చేసుకోవడం జరిగింది రుద్రమదేవి. ఆ విధంగా చాళుక్య వీరభద్రుడికి రుద్రమదేవికి 3 కూతుర్లు జన్మించడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఎవరంటే ఒకరు వచ్చేసి ముమ్మిడమ్మ అని చెప్పచ్చు అనమాట. ముమ్మిడమ్మ. సో ముమ్మిడమ్మ. నెక్స్ట్ తర్వాత రెండో వ్యక్తి పేరు రుయ్యమ్మ. సో రుయ్యమ్మ, ముమ్మిడమ్మ, రుయ్యమ్మ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి రుద్రమ్మ అని చెప్పచ్చు అనమాట. రుద్రమ్మ. సో ముమ్మిడమ్మ, రుయ్యమ్మ అండ్ రుద్రమ్మ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఈ ముమ్మిడమ్మను ఎవరికిచ్చి వివాహం చేయడం జరిగిందంటే మనకు కాకతీయ రాజ్యానికి సంబంధించినటువంటి మహాదేవునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అనమాట. మహాదేవుడు అని కాకతీయ రాజ్యానికి చెందినటువంటి మహాదేవునికి వచ్చి వివాహం చేయడం జరిగింది రుద్రమదేవ దంపతులు. ముమ్మిడమ్మను ఓకేనా కాకతీయ రాజ్యానికి చెందినటువంటి మహాదేవునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ రుయ్యమ్మ తీసుకున్నట్లయితే రుయ్యమ్మ వచ్చేసి యాదవ రాజ్యానికి చెందినటువంటి యాదవ రాజ్యం. ఈ యాదవ రాజ్యానికి సంబంధించినటువంటి ఎల్లాన దేవుడు. ఓకేనా. ఎల్లాన దేవుడు అన్నమాట. ఈ ఎల్లాన దేవుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఎల్లాన దేవుడు. నెక్స్ట్ తర్వాత రుద్రమన్. ఓకేనా. రుద్రమన్ వచ్చేసి ఎవరికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అంటే బ్రాహ్మణ సేనాధిపతి అయినటువంటి సేనాధిపతి అయినటువంటి ఇందులూరి అన్నయ్యకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇందులూరి అన్నయ్య అనమాట. ఇందులూరి అన్నయ్య అనేటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. కాబట్టి మొత్తం నిడదవోలు అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించేటువంటి చాళుక్య వంశానికి చెందినటువంటి చాళుక్య వీరభద్రుని రుద్రమదేవి వివాహం ఆడడం జరిగింది. వీళ్ళకి 3 కుమార్తెలు జన్మించారు. ఒకరు వచ్చేసి ముమ్మిడమ్మ, రుయ్యమ్మ అండ్ రుద్రమ్మ. ఓకేనా. ముమ్మిడమ్మ ఇక కాకతీయ వంశానికి చెందిన మహాదేవునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. రుయ్యమ్మ వచ్చేసి యాదవ రాజ్యానికి చెందినటువంటి ఎల్లాన దేవునికి ఇచ్చి వివాహం చేశారు. నెక్స్ట్ తర్వాత రుద్రమ్మను బ్రాహ్మణ సేనాధిపతి అయినటువంటి ఇందులూరి అన్నయ్యకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అను. ఈ విధంగా మనకు వీళ్ళ ఫ్యామిలీ చూసినట్లయితే ఇప్పుడు ఈ ముమ్మిడమ్మ మహాదేవుని యొక్క దంపతులకు జన్మించినటువంటి వాడు ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్పొచ్చు అనమాట. రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని ఓకేనా 1289వ సంవత్సరంలో రుద్రమదేవి మరణించిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించి ఇక్కడ 1323వ సంవత్సరం వరకు కూడా ఇక కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఇక రెండవ ప్రతాపరుద్రుడిగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. రెండవ ప్రతాపరుద్రుడి యొక్క టైం పీరియడ్ తీసుకున్నప్పుడు 1289వ సంవత్సరం నుంచి 1323 వరకు తీసుకుంటాము. అదే మనకు రుద్రమదేవి తీసుకున్నప్పుడు 1269వ సంవత్సరం నుంచి ఇక 1200 ఓకేనా 89 వరకు అంటే 1269 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 1289 వరకు పరిపాలన చేసింది రుద్రమదేవి అనమాట. ఈయన వచ్చేసి 1289వ సంవత్సరం నుంచి 1323 వరకు పరిపాలన చేసింది ఎవరంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఆ విధంగా 1323
1123వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం అనేది పతనం అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రుద్రమదేవి గురించి మాట్లాడాలంటే సో ఈమె యొక్క ప్రత్యేకత ఏమంటున్నాం మనము, భారతదేశంలోనే రాజ్యాధికారాన్ని పొందినటువంటి మొట్టమొదటి హిందూ మహిళ అంటున్నాం. భారతదేశంలోనే రాజ్యాధికారాన్ని పొందినటువంటి మొట్టమొదటి హిందూ మహిళ ఎవరంటే రుద్రమదేవి అని. నెక్స్ట్ తర్వాత దక్షిణ భారతదేశంలోనే లేకపోతే ఆంధ్రదేశంలో ఓకేనా రాజకీయ అధికారాలు పొందిన మొట్టమొదటి మహిళగా మనం రుద్రమదేవిని చెప్పుకోవచ్చు. సో ఈమె ఒక పురుష వేషధారణతో రాజ్యాధికారాన్ని చేపట్టడం జరిగింది ఓకేనా. ఎందుకంటే గణపతి దేవునికి పురుషులు అదే మగపిల్లలు లేకపోవడం వల్ల సో చిన్న కూతురు అయినటువంటి సో ఇక రుద్రమదేవిని పురుషునిగా పెంచి సో రాజును చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా. సో కాబట్టి ఒక్కసారిగా ఈ మహిళ ఒక మహిళగా రాజ్యాధికారాన్ని చేపట్టడం అనేది రాజ్యంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, చుట్టుపక్కల రాజ్యాలకు సంబంధించిన వారికి కావచ్చు, సో వాళ్ళకి ఎవరికి నచ్చలేదనమాట. అందుకే ఎక్కువగా ఈ గణపతి దేవుని మరణించిన తర్వాత సో రుద్రమదేవి రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఆమె యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు కూడా సంభవించడం జరిగింది అనమాట. సో ఇది మనం గమనించాలి. అందుకోసమే రుద్రమదేవి ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి సైనిక దళాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. దాన్ని మనం నాయంకర వ్యవస్థ అంటాం. నాయంకర వ్యవస్థ అంటే దాన్ని సామంత సైన్యం అని కూడా పిలవచ్చు. అంటే ఎవరైతే రాజ్యం పట్ల సో ఇక్కడ ధైర్య సాహసాలు కలిగి ఉంటారో లేదా రాజ్యం పట్ల సో అభిమానం కలిగి ఉంటారో ఓకేనా. సో ఇక్కడ ఆ అభిమానంతో పాటు ఓకేనా సో రాజ్యం పట్ల మంచి అభిమానాన్ని కలిగి ఉండాలి, అంతేకాదు మంచి యుద్ధవీరులై ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సైనిక దళాన్ని ఏర్పాటు చేసుకున్న రుద్రమదేవి సో రాజ్యంలో జరుగుతున్నటువంటి అంతర్గత తిరుగుబాట్లు కానీ బహిర్గత తిరుగుబాట్లు కానీ అత్యంత ఈజీగా అణిచివేసి రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేయగలిగింది. దీనికి ప్రధాన కారణం ఏదంటే ఆమె ఏర్పాటు చేసుకున్నటువంటి నాయంకర వ్యవస్థనే. సో కాబట్టి ఈ నాయంకర వ్యవస్థే సో మనకు ఈ నాయంకర వ్యవస్థలో భాగంగా సో ఇక్కడ 75 మంది నాయకులు ఆ రోజు సో ఇక ప్రత్యేకమైనటువంటి సైన్యాలను ఏర్పాటు చేసినట్టుగా సో ఇక్కడ నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది అనమాట. సో ఇప్పుడు ఈమెకు సంబంధించినటువంటి దండయాత్రలు మనం చూసినట్లయితే సో దండయాత్రలు చూద్దాం. ఫస్ట్ రుద్రమదేవి దండయాత్రలు అన్నమాట. రుద్రమదేవి దండయాత్రలు. సో రుద్రమదేవి దండయాత్రలు ఏంటి అంటే మెయిన్ ఒకటి వచ్చేసి దండయాత్రలు కావచ్చు, అంతర్గత తిరుగుబాట్లు కావచ్చు, అన్నీ కూడా మనకు ఈమె కాలంలో ఫస్ట్ వచ్చేసి అంతర్గత తిరుగుబాట్లు అనమాట. అంతర్గత తిరుగుబాట్లు సో ఏం జరిగాయని చూద్దాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 2 తూర్పు గంగుల తిరుగుబాట్లు అనమాట. తూర్పు గంగులతో వైరం అనమాట. తూర్పు గంగులతో వైరం గుర్తుపెట్టుకోండి ఓకేనా. తూర్పు గంగులతో సో వైరంగా మనం భావించవచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి యాదవ రాజులతో వైరం మూడవది. సో యాదవ రాజులతో వైరం సో యాదవ రాజుల తర్వాత మనకి ఓకేనా పాండ్యులతో వైరం అన్నమాట. పాండ్యులతో వైరం. నెక్స్ట్ కాయస్థ రాజ్యంతో వైరం. ఈ విధంగా మనకు సో ఈ 5 టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేసినట్లయితే సో అక్కడికి మనకు ఈ రుద్రమదేవికి సంబంధించినటువంటి టాపిక్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో రుద్రమదేవికి సంబంధించి మనకు టైం పీరియడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 1269వ సంవత్సరం నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేసింది అంటున్నాం మనం. సో 1269వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి 1289 వరకు రాజ్య పరిపాలన చేసింది ఓకేనా. ఇది ఏమో యొక్క ప్రత్యేకత. సో ఈ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఈ రుద్రమదేవికి సంబంధించి ఈమె ఒక హిందూ మహిళగా రాజ్యాధికారాన్ని చేపట్టిన మొదటి మహిళ. హిందూ మహిళ, భారతదేశంలోనే రాజ్యాధికారాన్ని చేపట్టిన మొట్టమొదటి హిందూ మహిళ, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళగా చెప్తాం అనమాట ఓకేనా. సో మొట్టమొదటి మహిళ అని చెప్పచ్చు అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఈమె ఏ పేరుతో రాజ్యాధికారాన్ని చేపట్టిందంటే సో రుద్రదేవ మహారాజు అనమాట. సో రుద్రదేవ మహారాజు అనే బిరుదుతో రాజ్యాధికారానికి వచ్చింది అనమాట.
సో 1269వ సంవత్సరం నుంచి 1289 వరకు రాజ్య పరిపాలన చేసింది. సో హిందూ మహిళగా భారతదేశంలో తొలిసారిగా ఒక హిందూ మహిళగా ఉంటూ రాజ్యాధికారాన్ని చేపట్టిందని చెప్పవచ్చు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో లేదా ఆంధ్రదేశంలో సో రాజ్యాధికారాన్ని చేపట్టిన మొట్టమొదటి మహిళగా చెప్పవచ్చు. ఈమె ఏ బిరుదుతో రాజ్యాధికారానికి వచ్చిందంటే రుద్రదేవ మహారాజు అనేటువంటి బిరుదుతో రాజ్యాధికారానికి వచ్చింది. సో ఈమె ఎవరిని వివాహం ఆడిందంటే నిడదవోలుని ఏమని పిలవచ్చు అంటే నిరవర్ధ్యపురము అనమాట. నిడదవోలు లేదా నిరవర్ధ్యపురాన్ని పరిపాలించేటువంటి చాళుక్య వీరభద్రుని వివాహం ఆడడం జరిగింది అనమాట. సో కాబట్టి ఈమె యొక్క భర్త పేరు ఏం పేరంటే చాళుక్య వీరభద్రుడు. సో కాబట్టి నిరవర్ధ్యపురాన్ని పరిపాలించేటువంటి చాళుక్య పాలకుడైనటువంటి సో ఇక్కడ చాళుక్య వీరభద్రుడితో వివాహం ఆడింది అని చెప్పాం. సో ఈమెకు కుమార్తెలు ఎంతమంది కుమార్తెలు అని చెప్తున్నాం? 3. సో మొదటి కుమార్తె పేరు ఏం పేరంటే ముమ్మిడమ్మ అని చెప్పాం. సో ముమ్మిడమ్మ అన్నాం. రెండో కుమార్తె పేరు రుయ్యమ్మ అని చెప్పాము. సో రుయ్యమ్మ అని చెప్పాము. నెక్స్ట్ మూడో కుమార్తె పేరు రుద్రమ్మ అని చెప్పాము మనం. సో రుద్రమ్మ. కానీ ఇక్కడ ముమ్మిడమ్మను కాకతీయ రాజ్యానికే చెందినటువంటి మహాదేవునికి ఇచ్చి వివాహం చేసిందని చెప్పాం కదా. నెక్స్ట్ తర్వాత రుయ్యమ్మను ఇక్కడ యాదవ రాజ్యానికి చెందినటువంటి ఎల్లాన దేవునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. సో మూడో కుమార్తెను వచ్చేసి రుద్రమ్మను సో ఇందులూరి అన్నయ్యకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ విధంగా సో 3 కూతులకు వివాహం చేయడం జరిగింది అంటున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇతనికి ఏమై ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేసిన ఉంటాం? సో 1269 నుంచి 1289 మధ్య కాలంలో ఈమె పరిపాలన చేసిందని చెప్పాం కదా. సో ఈమె యొక్క పరిపాలనా కాలంలో సో ఏమేమి సంఘటనలు జరిగాయంటే సో రాజ్యంలో అంతర్గత తిరుగుబాటు జరిగాను. సో ఒక మహిళ రాజ్యాధికారాన్ని చేపట్టడం అనేది రాజ్యంలో ఉన్నటువంటి ఎవరికి కూడా నచ్చలేదు. తన ఆస్థానంలో ఉన్నటువంటి వారి ఉద్యోగులకు నచ్చలేదు. సో సామంత పాలకులకు నచ్చలేదు. సో పక్క రాజ్యానికి సమకాలిక రాజ్య పాలకులకు కూడా నచ్చలేదు అనమాట. ఓకేనా. సో అందుకే ఈ అంతర్గత తిరుగుబాటు ఫస్ట్ తన రాజ్యంలో ఉన్నటువంటి తిరుగుబాట్లను అణిచివేయాలి కదా. సో అణిచివేయాలి. సో ఎలా చేసిందో చూసుకుందాం. నెక్స్ట్ తర్వాత తూర్పు గంగులతో వైరం అన్నాం. యాదవ రాజులతో వైరం అన్నాం. పాండ్య రాజులతో వైరం అంటాం. కాయస్థ రాజ్యంతో వైరం అన్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనం భారతదేశం అనుకుంటే సో మన ఆంధ్రదేశం నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. సో ఈ 3 ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించినటువంటి వారే కదా కాకతీయులు. కాబట్టి కాకతీయులకి రాజధాని ఏంటంటే వరంగల్ అంటాం. ఈ ఓరుగల్ను రాజధానిగా చేసుకొని రాజ్యాధికారాన్ని పరిపాలన చేసింది ఎవరంటే మనకు రుద్రమ్మదేవి గురించి మాట్లాడుతున్నాం మనం. రుద్రమ్మదేవి. సో ఈ రుద్రమ్మదేవికి ఎవరెవరితో పోరాటం చేయాలంటే ఫస్ట్ తన రాజ్యంలోనే జరిగేటువంటి అంతర్గత తిరుగుబాట్లను ఆమె అణిచివేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ రెండోది ఏంటంటే తూర్పు గంగులు. అసలు భౌగోళికంగా తూర్పు గంగులు ఎక్కడ ఉన్నారు? సో ఇది మనకు ఒరిస్సా అనమాట. సో ఈ ఒరిస్సాను పరిపాలిస్తూ ఎవరున్నారంటే ఓకేనా తూర్పు గంగులు ఉన్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు రుద్రమ్మదేవి తీసుకున్నట్లయితే రుద్రమ్మదేవి. ఓకేనా. సో రుద్రమ్మదేవి. సో ఇక్కడ ఒరిస్సా ప్రాంతాన్ని దీన్ని మనం కళింగ దేశం అని పిలుస్తాం అనమాట. ఈ కళింగ దేశాన్ని పరిపాలిస్తూ నరసింహదేవుడు అనేటువంటి రాజు ఉంటాడు అనమాట. నరసింహదేవుడు. సో ఇక్కడ నరసింహదేవుడు ఈయన కళింగ పాలకుడు. యాక్చువల్గా వీళ్ళు ఏ వంశానికి చెందినవారంటే తూర్పు గంగ వంశానికి చెందినవారు. తూర్పు గంగ వంశము. కాబట్టి ఇక్కడ కాకతీయులకు సమకాలికంగా ఒరిస్సా ప్రాంతం లేదా కళింగ దేశం నుండి పరిపాలించినటువంటి పాలకులు ఎవరంటే తూర్పు గంగులు అనేది గుర్తుపెట్టుకోండి. తూర్పు గంగులు గుర్తుపెట్టుకుని సమకాలిక పాలకులు చాలా ఇంపార్టెంట్. అది కూడా నువ్వు తెలుసుకోగలిగితే ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఏం పెద్ద విషయం కాదు. సో కాబట్టి ఇక్కడ కాకతీయులకు సమకాలికంగా కళింగ దేశం నుండి పరిపాలించినటువంటి పాలకులను ఏమనిపిస్తామంటే తూర్పు గంగులు. అలా తూర్పు గంగ వంశానికి చెందిన ఏ రాజు ఉన్నాడంటే సో మనకు నరసింహదేవుడు ఉన్నాడు అనేది గమనించండి. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ వైపు ఇక్కడ కాకతీయ సామ్రాజ్యానికి పశ్చిమాన ఇక్కడ ఏ రాజ్యం ఉంది అంటే సో అప్పుడు ఏం చెప్పుకోవాలంటే దీన్నే మనం దేవగిరి అంటాం. ఈ దేవగిరిని పరిపాలించేటువంటి రాజులను ఏమనిపిస్తామంటే సేవున వంశస్థులు అంటాం. సేవున వంశం. ఈ సేవున వంశానికి చెందినటువంటి వీళ్ళది ఏ కులం అంటే యాదవ కులం అని చెప్పొచ్చు అనమాట. యాదవ కులం. కాబట్టి యాదవ కులం, అందుకే దేవగిరి యాదవ రాజులు అని పిలుస్తాం వీళ్ళని. సో ఇక్కడ సేవన వంశస్థులనే దేవగిరి యాదవ రాజులుగా చెప్తాం అనమాట. సో కాబట్టి ఇక్కడ సేవన వంశానికి చెందిన ఏ రాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడంటే సో ఇక్కడ మహాదేవుడు అని చెప్పొచ్చు అనమాట. మహాదేవుడు. సో మహాదేవుడు. సో ఈయనకంటే ముందు మనకు కొంతమంది పాలకుల గురించి చెప్పుకున్నాం. ఎవరు సింగనాని, నెక్స్ట్ తర్వాత జైత్రపాలు లేదా జైతుగి అని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పుకోవడం జరిగింది. రుద్రమదేవి అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పర్సన్ దేవగిరి యాదవ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఎవరంటే మహాదేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మహాదేవుడు. సో కాబట్టి ఇది తూర్పు గంగులతో వైరం చూసుకున్నాం. ఓకేనా, అంతర్గత తిరుగుబాట్లు చూడాలి. నెక్స్ట్ తర్వాత సో ఈ కాకతీయ సామ్రాజ్యం
సామ్రాజ్యానికి ఉత్తరాన ఉన్నటువంటి కళింగ దేశాన్ని పరిపాలించేటువంటి తూర్పు గంగులతో యుద్ధం ఎలా వాళ్ళని ఎదుర్కొన్నదో మనం చూడాలి. నెక్స్ట్ దేవగిరి యాదవరాజు, ఈ రాజ్యానికి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి దేవగిరి యాదవ రాజ్యంతో ఎటువంటి తిరుగుబాటు చేశారు, సో ఎలా వాళ్ళని అణచివేసింది, తమపై జరిగినటువంటి తిరుగుబాట్లను ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ పాండ్యులు అంటే ఎక్కడ ఉంటారు, సో పాండ్యులు అంటే తమిళనాడు అనమాట. ఓకేనా. సో పాండ్యులు ఈ పాండ్య వంశానికి సంబంధించినటువంటి వారితో కూడా ఎలా యుద్ధాలు చేసింది, ఓకేనా, అనేది మనం చూస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కాయస్థ రాజ్యం. కాయస్థ రాజ్యం అంటే ఎక్కడ ఉంటుందంటే ఇది యాక్చువల్గా ఈ ఓకేనా మనకు ప్రకాశం డిస్టిక్, నెక్స్ట్ తర్వాత కడప డిస్టిక్, నెక్స్ట్ తర్వాత ఇలా మనకు కోలారు వరకు తీసుకుంటాం అనమాట, కర్ణాటక దీన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైనటువంటి సామంత రాజ్యం అని చెప్పుకోవచ్చు అనమాట. సో కాబట్టి దీన్ని మనం కాయస్థ రాజ్యం అంటాం. ఈ కాయస్థ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎవడు ఉండేవాడు అంటే అంబదేవుడు ఉండేవాడు అనమాట. ఓకేనా. ఈ అంబదేవుడు ఏం చేస్తాడంటే తన సార్వభౌమాధికారాన్ని రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు లేవనెత్తడం జరుగుతుంది. సో ఆ తిరుగుబాట్లను అణిచివేయడం కోసం రుద్రమదేవి చేపట్టినటువంటి సో కార్యక్రమాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూడడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి రుద్రమదేవికి సంబంధించి ఫస్ట్ అంతర్గత తిరుగుబాట్ల గురించి మాట్లాడదాం.